వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. ఈ కులాల పేర్లలో మార్పు తిట్టు పదాల తొలగింపు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. తమిళనాడులో దళపతి విజయ్ సునామీ కల్వకుంట్ల కవితకు బిగ్ బూస్ట్. విజయ్ గెలుపుతో కవితలో పెరిగిన ధీమా. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే సాధారణ మెజార్టీకి మరో 10 సీట్ల దూరంలో విజయ్ కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఓటమి. కొల్లత్తూరులో ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్టాలిన్ డిఎంకే చీఫ్ ఓటమి పట్ల ప్రకాష్ రాజ్ రియాక్షన్. దేశంలో ముగిసిన వామపక్ష పాలన 69 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్రంలో అధికారం లేని లెఫ్ట్ పార్టీలు. కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో వామపక్షాలు కనుమరుగు. సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు. దుండిగల్ స్టేషన్ లో కేసు నమోదు. హైదరాబాద్ శివారులో ఆధునిక కూరగాయల మార్కెట్. 42 ఎకరాల్లో మంత్రివర్గ ఆమోదం. బిల్డింగ్ పర్మిషన్లకు 1 లక్ష డిమాండ్. అడ్డంగా బుక్ అయిన జిహెచ్ఎంసీ లేడీ ఆఫీసర్. ఇంకా ఎన్నేళ్లు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం డాన్స్ చేయాలి. బీజేపీ నేతలపై రాజా సింగ్ ఫైర్. కేరళలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం నేను ఎప్పటికీ మరవలేను అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్. పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమ జంటలో గల్ఫ్ ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా ఆ వార్త తట్టుకోలేక జగిత్యాల జిల్లా మల్లాపూల ప్రియురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. వాతావరణ శాఖ ఏపీ తెలంగాణ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేస్తూ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని, దీంతో రైతుల పంటలకు నష్టం కలగవచ్చని తెలిపింది. కరీంనగర్ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో 5 నిందితుల్లో 2 గుర్తించిన పోలీసులు. ముఠాలో 3 బీహార్ కు చెందిన వారిగా తేల్చి దర్యాప్తు వేగవంతం చేశారు. పల్నాడు జిల్లా కారంపూడిలో 60 లక్షల బంగారం దోపిడీ కేసులో 10 ఏళ్లుగా పనిచేసిన ఉద్యోగి ముఠాతో కలిసి స్కెచ్ చేసిన చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కిపోయాడు. నెల్లూరులో టాటా పవర్ భారీ పెట్టుబడి 6,500 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు. ఇంగోట్ వేఫర్ల తయారీ కోసం ప్లాంట్. కాకినాడ జిల్లాలో ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో కూర. ఆ కూర తిన్న 4గురికి అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. ఉమ్మెత్త ఆకులు చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు. ఏపీలో పేదలకు తీపి కబురు. ఒక్కొక్కరికి అకౌంట్ లోకి 2,39,000. PMAYలో 1,00,000 మందికి లబ్ధి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎయిర్ కాస్ట్ల తయారీ కేంద్రం. పుట్టపర్తి సమీపంలో PMCA తయారు చేయనున్నారు. ఈ నెలలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం. ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేంద్రం. జూన్ 1 నుంచి రైల్వే జోన్ ఫిక్స్ గెజెట్ విడుదల. బెంగాల్ ఎమ్మెల్యేగా గెలిచిన ఇళ్లలో పనులు చేసుకునే మహిళ. ఒకే కుటుంబం 3 పార్టీలు, 3 విజేతలే. తమిళనాడులో పొలిటికల్ జాక్ పాట్ కొట్టిన ఫ్యామిలీ. మమతా తేజస్వి రాహుల్ పని అయిపోయింది, నెక్స్ట్ నువ్వే అంటూ అఖిలేష్ కు సువేందు వార్నింగ్. విజయ్ కు ఫోన్ చేసి మాట్లాడిన రాహుల్ గాంధీ. టీవీకి కాంగ్రెస్ కూటమి తథ్యమా. సాధారణ మెజార్టీకి మరో 10 సీట్ల దూరం. విజయ్ కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు. విదేశాల నుంచి వచ్చి ఓటేశాడు. ఆ ఒక్క ఓటుతోనే మంత్రి గారిపై టీవీకి అభ్యర్థి విజయం. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్. అప్పట్లో బుద్ధాదేవ్, ఇప్పుడు మమతా బెనర్జీ. 15 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం. దీదీ కోటను కొట్టేందుకు అమిత్ షా వ్యూహాలు. 2వ దశ పోలింగ్ లో క్లిష్టమైన సవాల్కు చెక్. విజయ్ తో కలిసొచ్చేది ఎవరు? ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు. ముఖ్య నేతలతో విజయ్ భేటీ. ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్లు రేఖ రాసిన టీవీకే. ప్రభాస్ ఫౌజీ యూనిట్ లో తీవ్ర విషాదం. యాక్సిడెంట్ లో 1 మృతి, 5గురికి గాయాలు. విశ్వంబరాలో కీలక మార్పు. మెగాస్టార్ కోసం రంగంలోకి హనుమాన్ కంపోజర్. టాక్సిక్ బోల్డ్ సీన్స్ వివాదంపై కియారా క్లారిటీ. ఆ వార్తలన్నీ నాన్ సెన్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది. విజయ్ విజయంపై చిరంజీవి స్పందన. ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఇదే నిదర్శనం అంటూ మహేష్ బాబు ట్వీట్. మా ఇంట్లో జరిగింది ఇప్పుడు మా పక్కింట్లో జరుగుతోంది అంటూ విజయ్ విజయంపై హీరో నాని పోస్ట్ వైరల్. కొరిటల్ శివ సూపర్ స్కెచ్. బాలయ్యతో మళ్ళీ జతకట్టనున్న విద్యా బాలన్. త్రిషాకి బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇదే. భారీ విజయంతో ఈ రోజు డబుల్ సెలబ్రేషన్ అంటూ మంచు లక్ష్మి వైరల్ ట్వీట్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆన్ సంగ్ హీరోస్ అవార్డులు. సహజ సేవకులు నిజమైన హీరోలన్న మాజీ గవర్నర్ దత్తాత్రేయ. సునీల్ గవాస్కర్, జస్ప్రీత్ బుమ్రా నో బాల్స్ లైవ్ లోని తీవ్రంగా స్పందిస్తూ ప్రొఫెషనల్ గా క్రికెటర్ గా ఇది సరైనది కాదని మండిపడ్డారు. ఆన్లైన్ ట్రేడింగ్ మోసం. 94 లక్షలు పోగొట్టుకున్న లైన్ మ్యాన్. మమతాకు షాక్ ఇచ్చిన ముస్లింలు. మైనారిటీ ఓట్ల చీలికతోనే బద్దలైన టీఎంసీ కోట. గంటల్లోనే కుప్పకూలిన బంగారం ధరలు. ఒక్కసారిగా భారీగా పతనం. లేటెస్ట్ రేట్లు ఇవే.
ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,49,150 వద్ద కొనసాగుతుండగా నిన్న ఇదే ధర 1,49,620 వద్ద స్థిరపడ్డాయి. ఈ రోజు 440 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ధర 1,36,750 ఉండగా నిన్న ఈ ధర 1,37,150 వద్ద ఉంది. నిన్నటితో చూస్తే 400 తగ్గింది. ఇక వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 2,65,000 ఉండగా నిన్న ఇదే వెండి ధర 2,70,000గా ఉంది. ఇవి ఈ రోజు ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటనలు జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ను మా ఛానల్ టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ 9866696179.